అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో యూడైస్ ప్లస్ వెబ్సైట్ నుండి ఒక విద్యార్థిని ఏ విధంగా రిమూవ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక విద్యార్థి మరో పాఠశాలకు వెళ్ళినప్పుడు మనం టీసీ ద్వారా టీసీ ఇష్యూ అయితే చేయవచ్చు. అదేవిధంగా ఒక విద్యార్థి డూప్లికేట్ ఎంట్రీ కానీ ఒకవేళ వేరే ఇతర పరిస్థితుల వల్ల మనకు డబుల్ ఎంట్రీ జరిగినట్టయితే ఈ విధమైన డూప్లికేట్ ఎంట్రీ యొక్క రికార్డును ఏ విధంగా తీసేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం యూడైస్ ప్లస్ వెబ్సైట్లో స్టూడెంట్ మాడ్యూల్లో లాగిన్ అయిన తర్వాత మనం కరెంట్ అకాడమిక్ ఇయర్ 2024-25 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా స్కూల్ యొక్క డాష్ బోర్డ్ అనేది అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఇన్యాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ అనేది అయితే ఒకటి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్యాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ ఓపెన్ చేసి మనం ఇప్పుడు విద్యార్థిని ఏ విధంగా తీసేయాలో తెలుసుకుందాం. ఇక్కడ మనం విద్యార్థి యొక్క వివరాలను మొత్తం తొలగించాలంటే మనకి ఇక్కడ రెండు రకాలుగా తొలగించవచ్చు. ఫస్ట్ వచ్చేసి మన పాఠశాలలో ఆల్రెడీ యాక్టివ్లో ఉన్న స్టూడెంట్ని ఏ విధంగా తొలగించాలి, అదేవిధంగా నెక్స్ట్ మన పాఠశాలలో ఆల్రెడీ టీసీ ఇష్యూ చేసిన విద్యార్థిని ఏ విధంగా తొలగించవచ్చు. ఈ యొక్క రెండు రకాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్యాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ని అయితే క్లిక్ చేసి మన పాఠశాలలో ప్రస్తుతం యాక్టివ్లో ఉన్న విద్యార్థులను అయితే తొలగించవచ్చు. ఇక్కడ ఇన్యాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ ప్రెస్ చేయగానే మనకు రెండు రకాలుగా వస్తుంది. స్టూడెంట్ మాడ్యూల్ విత్ పెన్ ఐడి, వితౌట్ పెన్ ఐడి వస్తుంది. నేను సింపుల్గా విత్ పెన్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ విత్ పెన్ అని క్లిక్ చేయగానే మనకు స్టూడెంట్ యొక్క పెన్ ఐడి నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ సింపుల్గా మీరు పెన్ ఐడి నెంబర్ని అయితే ఎంట్రీ చేయాలి. ఇక్కడ స్టూడెంట్ యొక్క పెన్ ఐడి ఎంట్రీ చేసి మనం గో అని ప్రెస్ చేయగానే ఆ యొక్క స్టూడెంట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, క్లాసు, సెక్షన్, స్టూడెంట్ స్టేటస్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనం డిలీట్ చేయవలసింది ఈ యొక్క విద్యార్థి కాదా అని అయితే మనం చూసుకొని ఇక్కడ సెలెక్ట్ రీజన్ అన్న దగ్గర మనం ఒక రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ క్యాప్చా కోడ్ అండ్ ఇక్కడ రిమార్క్స్లో ఇంకేమైనా రిమార్క్స్ ఉంటే మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ రీజన్ అన్న దగ్గర రీజన్స్ అయితే వచ్చేసి ఇక్కడ ఒక రీజన్ వచ్చేసి మనకు డూప్లికేట్ ఎంట్రీ, మరొకటి రాంగ్ ఎంట్రీ, ఇంకొకటి డ్యూ టు డెత్. అంటే డూప్లికేట్ ఎంట్రీ అయితే మనం ఒక తరగతిలో ఇద్దరు విద్యార్థులను ఒక విధంగా ఎంట్రీ చేసినట్లయితే మనం డూప్లికేట్ ఎంట్రీ కింద డిలీట్ చేయవచ్చు. అదేవిధంగా ఒకవేళ తప్పు ఎంట్రీ చేసుకుంటే అయితే మనం రాంగ్ ఎంట్రీ కింద, ఒకవేళ డెత్ అనేది సంభవించినట్లయితే మనకు డ్యూ టు డెత్ కింద ఈ మూడు కారణాల కింద ఈ యొక్క విద్యార్థి యొక్క వివరాలు అయితే మనం ఇన్యాక్టివ్లోకి అయితే చేసేయచ్చు. ఒక విద్యార్థిని అయితే మనం ఇన్యాక్టివ్ చేసినట్లయితే మనం ఆ విద్యార్థిని డిలీట్ చేసినట్లు లెక్క. మనం ఇదైతే గుర్తుంచుకోవాలి. మీరు ఒక విద్యార్థిని డిలీట్ చేసినట్లయితే వేరే స్కూల్కి అయితే ఇంపోర్ట్ చేసుకోవడం అయితే కుదరదు. అంటే వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ ఈ విధంగా అయితే ఎట్టి పరిస్థితుల్లో కావడం అనేది జరగదు. కాబట్టి మీరు డూప్లికేట్ ఎంట్రీ కానీ, రాంగ్ ఎంట్రీ కానీ, డ్యూ టు డెత్ ఇటువంటి కారణాలు ఉన్నప్పుడు మాత్రమే మీరు విద్యార్థిని అయితే డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏదైనా ఒక ఆప్షన్ అయితే మీరు సూటబుల్ది సెలెక్ట్ చేసుకొని మీరు ఇన్యాక్టివ్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఇన్యాక్టివ్ ది స్టూడెంట్ అనేది వస్తుంది. దిస్ ఫెసిలిటీ విల్ మేక్ ద స్టూడెంట్ ప్రొఫైల్ ఇన్యాక్టివ్ హెన్స్ మేకింగ్ ఇట్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ఇంపోర్ట్. ఇక్కడ మీకు చూపించడం కూడా జరుగుతుంది. ఇన్ఎలిజిబుల్ ఫర్ ఇంపోర్ట్ అంటే ఆ విద్యార్థిని అయితే మరలా ఇంపోర్ట్ చేసుకోరాదని అయితే చూపిస్తుంది. మీరు కన్ఫర్మ్ పైన ప్రెస్ చేసి ఆ యొక్క విద్యార్థి డీటెయిల్స్ అయితే మీరు తొలగించవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక విద్యార్థికి ట్రాన్స్ఫర్ అంటే ఆల్రెడీ టీసీ ఇష్యూ చేసిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా డిలీట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మీరు ఇక్కడ మళ్ళీ స్కూల్ డాష్ బోర్డ్కి వచ్చేస్తే మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ దగ్గర మనకి ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్ అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేస్తే డ్రాప్ బాక్స్లో ఉన్న విద్యార్థుల వివరాలు అనేది మీకు కనిపిస్తాయి. ఇక్కడ డ్రాప్ బాక్స్లో ఎంతమంది ఉన్నారో అంతమంది లిస్ట్ అయితే ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చివరిలో అప్డేట్ డ్రాప్ బాక్స్ స్టేటస్ అనేది ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్డేట్ డ్రాప్ బాక్స్ అనే స్టేటస్లో డూ యూ వాంట్ టు చేంజ్ ద డ్రాప్ బాక్స్ స్టేటస్ అని ఇవ్వడం జరిగింది. ఈ బాక్స్లో మనం టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టూడెంట్ స్టేటస్ వచ్చేసి అడగడం జరుగుతుంది. మనం దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రకరకాల ఆప్షన్స్ చూపించడం జరిగింది. మనకి ఇక్కడ మార్క్ ఇన్యాక్టివ్ అనే ఒక ఆప్షన్ ద్వారా మనం క్లిక్ చేసి ఈ యొక్క విద్యార్థిని ఇన్యాక్టివ్లోకి వేయచ్చు. అంటే విద్యార్థిని ఒక విధంగా డిలీట్ చేసినట్లు లెక్క. మనం ఇక్కడ మార్క్ ఇన్యాక్టివ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ రిమార్క్స్లో మనకి మళ్ళీ చూపిస్తుంది డూప్లికేట్ ఎంట్రీ, రాంగ్ ఎంట్రీ, డ్యూ టు డెత్. ఈ విధంగా ఏదో ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసి సూటబుల్ది మనం ఇక్కడ అప్డేట్ అయితే చేయవచ్చు. ఓకే, ఈ విధంగా అప్డేట్ చేసిన తర్వాత మరి ఈ యొక్క విద్యార్థులు అంటే ఈ రెండు రకాలుగా మనం ఇన్యాక్టివ్లో వేసి డిలీట్ చేసిన విద్యార్థులు మరి ఎక్కడ ఉంటారని లిస్ట్ అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ రెండు రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్, అదేవిధంగా ఇన్యాక్టివ్ స్టూడెంట్స్. ఇక్కడ ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే మనకు ఇన్యాక్టివ్ ఎంతమంది ఉన్నారు అనేది అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే మన స్కూల్లో ఉన్న డ్రాప్ బాక్స్ కూడా చూడవచ్చు.
ఇక్కడ మనం ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, డ్రాప్ బాక్స్లో ఉన్న స్టూడెంట్స్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఇన్యాక్టివ్ స్టూడెంట్స్లో ఉన్న స్టూడెంట్స్ని ఇంపోర్ట్ అయితే మనం చేసుకోరాదు. ఓకే, ఈ విధంగా మనం ఒక విద్యార్థిని అయితే మన స్కూల్ రికార్డ్స్ నుంచి డూప్లికేట్ ఎంట్రీ కానీ ఏ విధమైన తప్పు ఎంట్రీ కానీ అయినట్లయితే మనం మన రికార్డ్స్ నుంచి అయితే తొలగించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.